హలో అందరికీ, నేను మీ రాజమండ్రి అమ్మాయిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. మీ మనసులో ఏది ఉంటే అది, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏదైనాది మీరు కామెంట్ చేయండి. మాకు తెలుస్తుంది కదా మా వీడియో ఎంతవరకు వెళ్తుందో, ఎలా ఉందన్నది మాకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఏది ఇస్తే దాన్ని బట్టి మేము వీడియో ఎలా ఉందన్నది అర్థం చేసుకుంటాం. ఓకేనా? మీకు ఏమన్నా వంటల వీడియోస్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ అది చేసి మా ఛానల్లో చేసి చూపిస్తాను. ఈ రోజైతే నేను ఏ వంట చేస్తున్నానంటే చూడండి, గోంగూర పచ్చడి. గోంగూర, ఎండుమిర్చి, టమాటీ, కొన్ని పల్లీలు, జీలకర్ర, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, ఈ ఇంగ్రీడియంట్స్తో నేను గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, రోటి పచ్చడి, గోంగూర రోటి పచ్చడి. ఓకేనా? రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన గోంగూరను అయితే ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసానండి. ఇక ఉడికించడానికి గోంగూరను వేస్తున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. గోంగూర మట్టి ఇసుక ఉంటుంది కదా, శుభ్రంగా కడుక్కుని గిన్నెలో ఉడకబెడతాం. లో ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు అవి వేయించేసుకుందాం. బాండి పెట్టాను కదా చిన్నది, ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఈ పచ్చడి చాలా మంది పచ్చళ్ళు చేసుకున్న తర్వాత తాలింపు వేస్తారండి. ఆ తాలింపు అయితే నేను వేయను, ఎందుకంటే ఇవి నూనెలోనే ముందు వేయించేసుకుంటున్నాం కదా మనం. తాలింపు వేయను నేను. తాలింపు వేయకుండా ఒక టేస్ట్ వస్తుంది, తాలింపు వేసిన పచ్చడి ఒక టేస్ట్ వస్తుందండి. రెండిట్లు ఒకసారి చేసుకుని మీరు టేస్ట్ చేశారంటే ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట. ఇంకా కొన్ని అంటే కొన్ని పల్లీలు, గుప్పుడు పల్లీలు వేస్తున్నాను నేను. ఇక చూడండి, మనకి పల్లీలు వేగిపోయినాయి కదా, తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీ కారానికి తగినంత ఎండుమిరపకాయలు మీరు వేసుకోండి. మేమైతే కారం ఎక్కువనే తింటాం. సిమ్లో పెట్టుకోవాలండి ఎండుమిరపకాయలు వేయించుకునేటప్పుడు, ఎందుకంటే ఎండుమిరపకాయ త్వరగా వేగిపోతుంది కదా, దాని గురించి అని సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఎండుమిరపకాయలు కూడా మనకి వేగిపోయినాయి. ఇవి కూడా తీసేస్తున్నాను. స్టవ్ కట్టేస్తున్నాను నేను. తర్వాత ప్రాసెస్ గోంగూర ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, మన గోంగూర ఇంతవరకు ఉడికింది కదా. ఇవి వేయించేసుకున్న తర్వాత నూనెలోనైనా ఈ బాండీలో మనం ఉడకబెట్టేసుకోవచ్చండి గోంగూర. కాకపోతే కొంచెం త్వరగా అవ్వాలంటే కనుక ఇలా కూడా చేసుకోవచ్చు మనం. ఇక చూడండి, నేను నూనెలోకి మళ్ళీ ఈ గోంగూరని తిరగబోసేస్తున్నాను. ఈ నూనెలో ఉడకబెట్టేస్తాను అన్నమాట. కొంచెం వాటర్ ఉంది కదా, ఇది దీంట్లో బాగా మగ్గిపోతే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే కూడా మనం టమాటీలు కూడా దీంట్లోనే కట్ చేసుకుని వేసేసుకోవాలి. టమాటీలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, గోంగూర పచ్చళ్ళలో చాలా మంది టమాటీ వేయరండి. టమాటీ వేసి చూడండి, టేస్ట్ వేరేలా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇక నేను 2 టమాటీలు వేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. కొన్ని
కొన్ని మార్పులు చేసుకున్నామంటే వంటలో చాలా టేస్ట్ వస్తాయండి. చిన్న చిన్న చిట్కాలు అవి చేసుకోవడం వల్లే మనకు వంట బాగా టేస్ట్ వస్తుంది. ఈ గోంగూరలో ఈ టమాటీ మగ్గిపోవాలి. మూత వేసుకుని మగ్గబెట్టుకుందామండి. మూత పెట్టేసాను నేను. ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకుంటే గోంగూర టమాటీ మనకి మెత్తగా మగ్గిపోతుంది. చూడండి మన గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా, బాగా మెత్తబడిపోయింది, మగ్గిపోయింది. ఇంకా 2 మినిట్స్ అండి. ఇంకొక 2 నిమిషాలు అయితే కొంచెం దగ్గరికి వస్తే అయిపోతుంది. లో కాదు, హై కాదు, మధ్యలో పెట్టుకోవాలండి, మీడియంలో ఫ్లేమ్. అంతే, 2 నిమిషాలు మళ్ళీ మగ్గబెట్టుకున్నాం మూత పెట్టి. చూడండి మన గోంగూర ఎంతవరకు వచ్చిందో చూడండి. అయిపోయింది, దగ్గరికి అయిపోయింది కదండి. ఇలాంటి టైంలోనే మనం కట్టేసుకోవాలి. అయిపోయిందండి, ఇంకా కట్టేస్తున్నాను. ఈ పచ్చడి వెంటనే చేసేసుకోకూడదండి. గోంగూర చల్లారాలి. గోంగూర చల్లారిన తర్వాతే మనం రుబ్బుకోవాలి. అప్పుడే బాగుంటుంది. లేదంటే కండ్ర వస్తాయండి పచ్చళ్ళు చల్లారకుండా చేసుకుంటే కనుక. ఓకేనా, మీకు చేసేటప్పుడు నేను చూపిస్తాను. చూడండి మన గోంగూర చల్లారిపోయింది. నేను పచ్చడి కుమ్మడానికి రెడీ అయిపోయాను. ఫస్ట్ గుంట మనం ఎండుమిర్చి వేసుకుందాం. చిన్న రోలు మాకు సరిపోతుందండి. ఇది నేను 2 సార్లు 3 సార్లు కింద వేసుకుంటాను. ఎండగా ఉందని బయట పెద్ద రోల్లో కుమ్మడానికి, అందుకని చిన్న రోల్లో కుమ్ముతున్నాను. ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి వేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే మనకి ఎండుమిర్చి అనేవి త్వరగా నలిగిపోతాయి అన్నమాట. పల్లీలు కూడా వేసేస్తున్నాను. 2 వేసి కుమ్మేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. వాటర్ గట్టి ఏమి వేయకుండా కుమ్మేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈరోజు ఈ వెరైటీలో చేస్తున్నాను. ఇంకొకసారి పచ్చిమిర్చితో కూడా చేస్తారండి. అవి పల్లీలు గట్ట ఏమి వేయకుండా ఉత్తి గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. జ్వరం అది వచ్చినప్పుడు ఏమి నోటికి తినాలని బుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇలా మొత్తం అంతా నలిగే వరకు కుమ్ముకోవాలి. చూడండి ఇంతవరకు వచ్చేలాగా మనం రుబ్బుకోవాలి. ఇదంతా నేనే రుబ్బలేదండి, మా వారు సాయం చేశారు పాపం. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంత నలిగేదాకా మనం దీంట్లో రుబ్బుకోవాలన్నమాట. ఇంత ఇలా నలిగింది కదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ నిల్వ ఉండదు పచ్చడి. ఇది అంత నిల్వ ఉండేలాగా మనం ఏం ఉంచాం కానీ ఆడవాళ్ళు పచ్చళ్ళు అంటే మనకు అసలునే ముందు ఇది కదా. ఇక చూడండి తీసేస్తున్నాను నేను. ఇందులో నలిగితే చాలండి. ఈ కారం అంతా తీసేసుకుని మనం పల్లీలు ఎండుమిరగాయల కారం తీసేసుకొని ఇప్పుడు గోంగూర వేస్తున్నాం. చూడండి కొంచెం కొంచెంగా వేసుకొని కుమ్ముకుందాం మనం. చిన్న రోల్ కదా. గోంగూర ఎంతసేపు ఉండదండి, ఆల్రెడీ ఉడికిపోయింది కదా ఇది మనకి. రోటి పచ్చళ్ళు ఎప్పుడు కచ్చబచ్చ దంచుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్లా చేసేసుకోకూడదు. కచ్చబచ్చ దంచుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. చూసారా గోంగూర అయిపోయింది ఒక ట్రిప్. ఇదిగో చూడండి ఎంత బాగా నలిగిపోయింది. తీసేసాను. ఇలా మిగతాది కూడా మనం రుబ్బేసుకుందాం. రుబ్బేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి మొత్తం అంతా అయిపోయిందండి, రుబ్బేసాను. ఈ పచ్చళ్ళు ఎంత టేస్ట్గా ఉంటాయో అంత పని ఉంటుంది రుబ్బుకునేటప్పుడు. ఇదిగో ఈ కారం ఈ గోంగూర మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవడమే.
ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం పచ్చి ఉల్లిపాయ ఉంది కదండి, ఈ పచ్చి ఉల్లిపాయ పచ్చిదే చెదగొట్టుకోవాలి. జీలకర్ర వేయలేదని అనుకుంటున్నారా? జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎప్పుడు పచ్చట్లో గుర్తుపెట్టుకోండి. పచ్చి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అవి టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ముందు రెండు కుమ్మేసుకుందాం. ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఎప్పుడు కచ్చాబచ్చాగానే ఉండాలండి, బాగా మెత్తగా దంచుకోకూడదు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పచ్చడి వేసుకుని కలిపి తీసేద్దాం దీన్ని. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిది చెదగొట్టుకోవాలి. రోటి పచ్చళ్ళు ఏ పచ్చడిలోనైనా సరే అండి, ఉల్లిపాయ ఎప్పుడు పచ్చిది ఇలా చెదగొట్టుకుంటామండి. ముక్కలు కోసి వేసుకుంటారండి. ముక్కలు కోసి వేసుకోకుండా మనం ఏ రోట్లో అయితే రుబ్బామో ఆ రోట్లోని ఇలా ముక్కలు కోసుకుని దంచుకున్నాం అనుకోండి, మొత్తం ఆ పచ్చడి ఫ్లేవర్ అంతా ఈ ఉల్లిపాయకి పట్టేస్తుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు. మాకైతే చాలా ఇష్టం ఇలాగ పచ్చి ఉల్లిపాయ. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్లు మించిపోయిన కర్రీ అన్నమాట ఇది. చాలా బాగుంటుంది. నాన్ వెజ్తో కూడా అంత అన్నం తినం మనం, పచ్చళ్ళు ఉంటే చాలు. కచ్చా పచ్చ దంచేసుకుని మనం పచ్చళ్ళలోకి తీసేసుకోవడమే. ఇవి అన్నం తిన్నప్పుడు ముద్దకి తగులుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అదిగో చూడండి నేను ఎంత కచ్చాపచ్చగా దంచానో. ఇలా దంచుకోవాలి, ఎక్కువ నలగనివ్వకూడదు ఉల్లిపాయ. చూసారా, ఉల్లిపాయ నేను ఎక్కువ నలగనివ్వలేదు. ఇలా దంచుకుని మొత్తం పచ్చడి అంతా మిక్స్ చేసేసుకోవడమే. వేడివేడి అన్నం, మా అన్నం పొయ్యి మీద అవుతుందండి. పచ్చడి రుబ్బేసాను. వేడివేడి అన్నంలో కడుపు నిండా వేసుకుని తినేస్తాం ఇవాళ అయితే. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. మన వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ కొట్టండి. మీ రాజమండ్రి అమ్మాయి. ఓకేనా? మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్.